సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా నుంచి లోక్సభ శంఖారావం పూరించారు. దేశానికి ఒక చోదక శక్తిగా తెలంగాణ మారాలని సీఎం ఆకాంక్షించారు. అవసరమైతే జాతీయ పార్టీని స్థాపించి దేశ రాజకీయాలను శాసిస్తామన్న కేసీఆర్ రాష్ట్ర సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని వెల్లడించారు. 16 ఎంపీ సీట్లతో ఏం సాధిస్తావని వెటకారం అడుగుతున్నారన్న కేసీఆర్ 16 మంది కాదు, మన వెంట 100కు పైగా ఎంపీలున్నారన్నారు. మనం ఏం చేయబోతున్నామో ఎన్నికల తర్వాత తెలుస్తుందని చెప్పిన కేసీఆర్ భాజపా కాంగ్రెస్ వెనుక మాత్రమే నడిచేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా లేవని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఒక మాట చెప్తే మీకు నమ్మకం అనిపించేది, కానీ కఠోరమైన సత్యం. అమిత్ షాని బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన తెలంగాణకు వచ్చినప్పుడల్లా మీకు ఇన్ని డబ్బులు ఇచ్చినాం, అన్ని డబ్బులు ఇచ్చామని మాట్లాడతారు. ఆయన ఏమి ఇచ్చింది లేదు మనకు. రాజ్యాంగబద్ధంగా ఏది రావని అది వస్తా ఉంది. భారతదేశాన్ని పెంచి పోషించి సాధే రాష్ట్రాలు 6-7 రాష్ట్రాలే ఉన్నాయి ఈ దేశంలో. మన తెలంగాణ రాష్ట్రం ఒకటి. తెలంగాణ నుంచి వివిధ పనుల రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, వివిధ పనుల రూపంలో కేంద్ర ఖజానాకు సమకూరే మొత్తం 50,000 కోట్ల రూపాయలు మన దగ్గరికి వెళ్ళిపోయే పైసా. మనకు వాపసు వచ్చేది ట్యాక్స్ డివల్యూషన్ రూపంలో కేవలం 24,000 కోట్లు మాత్రమే. అంటే ఎవరికి ఎవరు డబ్బులు ఇచ్చినట్టు? తెలంగాణ దేశానికి ఇస్తున్నదా, లేదు దేశం తెలంగాణకి ఇస్తున్నదా? అమిత్ షా వచ్చి అడ్డం పొడుగు మాట్లాడితే ఇది నిజం కాకపోతే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా, నువ్వు అబద్ధం మాట్లాడినా కాబట్టి ముక్కు నాలుగు క్షమాపణ చెప్పండి నేను చెప్పిన. నోరు మూసుకొని దాటిపోయింది. దేశానికి సహకరిస్తున్నాం, దేశాన్ని దాస్తున్నాం తప్ప మనకు డబ్బులు రావడం లేదు. ఈ దేశాన్ని ఇంకెవరో పరిపాలించినట్టు వేరే వాళ్ళు ఎవరు ఎంత గొంతు పిచ్చుకొని మాట్లాడుతున్నాండి. మీరు రోజు టీవీలలో నరేంద్ర మోడీ స్పీచ్ నుండి మైకులు వలిపోతున్నాయి, రాహుల్ గాంధీ స్పీచ్ నుండి మైకులు వలిపోతున్నాయి. ఎవరు అసలు దొంగలు ఎవరు? ఈ ఇద్దరే, వేరే ఎవరో కాదు. ఈ దేశాన్ని గది చేసింది ఎవరండి? వీళ్ళిద్దరు భక్తులే, వేరే వాళ్ళు కాదు. నేను ఒక్క సత్యం చెప్తే మీరు నమ్మలేరు. మాట కఠినంగానే ఉంటది, కానీ సత్యం. ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్లు మనకున్నాయి. మనకు వ్యవసాయానికి అనుకూలమైన భూమి భారతదేశంలో కేవలం 40 కోట్ల ఎకరాలు మాత్రమే ఉంది. మొత్తం ఏక ఇంచు లేకుండా దేశమంతా వాడితే కూడా 40,000 టీఎంసీలు సరిపోతాయి. ఇంకా 30,000 టీఎంసీలు మిగులుతాయి. 73 సంవత్సరాలు గడిచిపోతే అలా 50 ఏళ్ల పైబడి కాంగ్రెస్ పాలిస్తే, 11 ఏళ్ల పైబడి ఎన్డీఏ రూపంలో బీజేపీ పాలిస్తే తాగునీళ్ళు లేవు దేశంలో. నీటి యుద్ధాలని సిగ్గులే కూడా మాట్లాడతారు. మీకు తెలివి ఉంటే ఈ పరిస్థితి ఉంటుందా? సజీవ సాక్ష్యం తెలంగాణలో మన రాష్ట్రంలో జరుగుతున్న చరిత్ర నేను చెప్తా ఉన్నా. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 దేశంలో. ఆదాయ వృద్ధి రేట్లో తెలంగాణ నంబర్ 1. రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడంలో దేశంలో నంబర్ 1. కేసీఆర్ కిట్స్ అందించి పేద మహిళలకు వైద్య సదుపాయం చేయడంలో దేశంలో నంబర్ 1. వ్యవసాయానికి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ నంబర్ 1. విదేశాల్లో చదువుకునే పిల్లలకు 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తూ దేశంలో తెలంగాణ నంబర్ 1. సోలార్ విద్యుత్తులో నంబర్ 2. గొర్రెల పంపిణీలో నంబర్ 1. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 2. ఇట్లా ఈ విధంగా అద్భుతంగా ముందుకు పోయినాం. రైతు బీమా పథకం ఇవ్వాలి ఎన్నడూ ఆలోచించలే ఈ దేశంలో. ఎవరైనా రైతు గాచారం ముంకరై సస్తే దరఖాస్తు పోయేది లేదు, దఫ్తర్కు పోయేది లేదు, లంచం ఇచ్చేది లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ అవుతా ఉన్నాయి. ఇండియాలో ఎక్కడ కూడా ఈ సదుపాయం లేదు. ఇలా మన రైతు బంధు పథకాన్ని కేంద్రంతో సహా అనేక రాష్ట్రాలు నకలు కొడతా ఉన్నాయి. మిషన్ భగీరథ 12 రాష్ట్రాల వాళ్ళు చూసి నేర్చుకొని పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ సాధ్యమైనవి. ఎందువల్ల? కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి బంధు పెట్టి పని చేసినాం కాబట్టి ఇవన్నీ ఇక్కడ సాధ్యమైనవి. 180 కిలోమీటర్ల పొడవుంది ఈ జిల్లాలో మానేరు నది. అప్పర్ మానేరు ప్రాజెక్టు నర్మాల చెరువంటారు దాన్ని. అప్పర్ మానేరు దగ్గర మొదలు పెడితే మిడ్ మానేరు ఎల్ఎండి నుంచి పోయి మంతెన దగ్గర గోదావరిలో కలిసేటప్పటికి 180 కిలోమీటర్ల పొడవు ఉంది. 365 రోజులు అది నిండే ఉంటది. రాబోయే 5-6 నెలల్లో, ఒక సంవత్సరంలో ఆ దృశ్యం మీ కళ్ళతో మీరే చూడబోతారు. కాళేశ్వరం నీళ్లతో శ్రీరామ్ సాగర్ నింపడానికి దాన్ని 1.5-2 టీఎంసీల నీరు నిల్వ ఉండే రిజర్వాయర్ గా మారుస్తా ఉన్నాం. వీటిని మించిన మరో అద్భుతం మనం కడుతున్నటువంటి దేవాదుల కాడ కడుతున్న తుపాకులగూడెం కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఇప్పటికే అయిపోయిన ఎల్లంపల్లి బ్యారేజ్ కావచ్చు, పైన మనం కడుతున్న సదరమాట్ నిర్మాణం కావచ్చు. 250 కిలోమీటర్ల గోదావరి ఒక సముద్రం లాగా మనకు కనపడతా ఉంటుంది. అట్లా 250 కిలోమీటర్ల గోదావరి
సజీవంగా మనకు సాక్షాత్కరించబోతా ఉన్నది రాబోయే 4-5 నెలల తర్వాత. ఎవడైనా పైసలు ఇవ్వాలి, అప్పు పుట్టానంటే పచార కావాలి. అటువంటి గౌరవాన్ని సంపాదించుకున్న తెలంగాణ, మీకు పరిపాలన చేయరాదు, రాష్ట్రం అయితే మీతో కాదు అన్న తెలంగాణ ఎవరైతే అన్నారో వాళ్ళకంటే 1000 రెట్లు అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నది.